హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మనం 29వ శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి మొత్తం 3 రోజులు మాత్రమే ఆలయం లోపలికి సూర్యకిరణాలు వెళ్తాయి. అసలు ఈ ఆలయంలో మరెన్నో అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మీ అందరికీ 29వ శివాలయం అంటే ఏమిటో ఈరోజు పూర్తిగా వివరిస్తాను. ప్రపంచంలో ఎన్నో శివాలయాలు, వేల శివాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో కొన్ని శివాలయాలు ఆశ్చర్యానికి మరియు ప్రాచీనమైన శివాలయాలు ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో 1000 శివాలయాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 1000 శివాలయాలని మన వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ ద్వారా మీ అందరికి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైతే 28 శివాలయాలు అయితే మీకు అందరికి చూపించాము. ఆ 28 శివాలయ యొక్క ప్రత్యేకతలు కూడా మీ అందరికి వివరించాము. అదేవిధంగా ఇంకా మిగతా శివాలయాలన్నీ మీ అందరికీ మన ఛానల్ ద్వారా చూపిస్తాము. ఇంకొకటి ఏమిటంటే ఈ శివాలయాలు ఎక్కడున్నాయి, ఈ శివాలయాలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఆ శివాలయాల యొక్క ప్రత్యేకతలన్నీ 1 by 1 మన ఛానల్లో అయితే చెప్తాము. ఇప్పుడైతే మనం 29వ శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంక లేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ 29వ శివాలయం ఎక్కడుంది, ఈ శివాలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, అసలు ఈ శివాలయం దగ్గర ఎక్కడ ఉండాలి, ఈ శివాలయం యొక్క స్థల పురాణం ఏమిటో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఆలయం పేరు నాగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంలో ఉన్నది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి కుంభకోణం చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. నెల్లూరు నుంచి నేనైతే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తిరుచిరాపల్లి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12663. ఈ ట్రైన్ అయితే చెన్నై రాత్రి 8:45కి చేరుకుంటుంది. అందుకని నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను. ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ చేరడానికి రాత్రి 8:45 అవుతుంది. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి 193 రూపాయలు. ఈ ఎగ్మోర్ నుంచి కుంభకోణానికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకని నేను ఒక ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రైను రాత్రి 10:15కి మన చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నెంబరు 16865. ఈ ట్రైన్ టికెట్ ధర వచ్చి 232 రూపాయలు కుంభకోణం చేరుకోవడానికి. ఈ ట్రైన్లో జర్నీ 6 గంటలు పడుతుంది. మనం మరుసటి రోజు తెల్లవారుజామున 4:15కి కుంభకోణం చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ కుంభకోణం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ ఆలయం 1.5 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ హోటల్ తీసుకొని అక్కడ స్టే చేయండి. నేనైతే ఇక్కడే రైల్వే స్టేషన్లోనే రెడీ అయిపోయాను. ఇక్కడి నుంచి 2 వీలర్లో మన ఆలయానికి బయలుదేరాను. ఈ 2 వీలర్ వచ్చేసి మా సారు రఘుప్రసాద్ సార్ ఇచ్చారు. మా సార్ పుణ్యం అంట ఈరోజు ఈ ఆలయాన్ని 2 వీలర్లో దర్శనం చేసుకోగలుగుతున్నాను. మాటల్లోనే ఆలయం దగ్గరికి చేరుకున్నాము. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే నాగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది కుంభకోణంలో ఉన్న ఆలయాల్లో కల్లా. ఈ ఆలయాన్ని దూరం నుంచి చూస్తుంటేనే మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతూ ఉంది. ఇంక లేట్ అయింది ఫ్రెండ్స్, బండి పక్కన పార్క్ చేసి ఒకసారి ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఈ ఆలయంలో ఉన్న శివయ్య స్వయంభూమూర్తిగా ఇక్కడే వెలిచాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో అనేక మందిరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొదటి గోపురం దాటుకున్న తర్వాతే మనకి ఆలయాలన్నీ ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే రాహు గ్రహానికి సంబంధించిన ప్రసిద్ధి పరిహార స్థలాలలో ఈ ఆలయం ఒకటి. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి 2 కారిడార్లు ఉన్నాయి మరియు దాని రాజగోపురం 5 అంచులను కలిగి ఉంటుంది.
ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే తమిళ నెల అయిన చితిరై నెలలో 3 రోజులు మాత్రమే గర్భగుడి లోపలికి సూర్యరశ్మిని అనుమతించే విధంగా ఆలయాన్ని నిర్మించారు. చితిరై నెల అంటే ఏప్రిల్ మేలో అని అర్థం. ఈ ఆలయం కొన్ని సంవత్సరాల కిందట శిథిలావస్థలో ఉండింది. అప్పుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పడకచేరి రామలింగ స్వామిగల్ అనే శివభక్తుడు చాలా కష్టపడ్డాడు. ఇలా ఆలయాన్ని చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇలా 2వ రాజగోపురం కనిపిస్తుంది. ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్ళగానే మనకి కుడి చేతి వైపు ఒక పెద్ద రథం కనిపిస్తూ ఉంటుంది. రథం అంటే చెక్కతో చేసింది కాదు, అప్పుడు రాళ్లతో చేసి ఉండింది. అసలు ఈ రథం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రథము ఈ ఆలయం నటరాజ సభరథం ఆకారంలో ఉన్నందువలన దీనిని పెరంబలం అని పిలుస్తారు. ఈ రథానికి 2 వైపులా రాతి చక్రాలు ఉన్నాయి మరియు రాతి 2 గుర్రాలు మరియు 4 ఏనుగులు లాగడంతో అందంగా రూపొందించబడిన చక్రాలపై ఉన్న 12 చువ్వాలు 12 రాసులుగా సూచిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న నాగేశ్వర స్వామిని మనం కానీ దర్శించుకున్నట్లయితే మనకున్న నాగదోషాలు మొత్తం తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ రాహు పూజ కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఎక్కువ ఆదివారం రోజు మధ్యాహ్నం 4:30 నుంచి 6 గంటల వరకు ఎక్కువ దర్శించుకుంటూ ఉంటారు. ఇంక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆ నాగేశ్వర స్వామి లింగాన్ని ఒకసారి దర్శించుకొని వద్దాం పదండి. ఈ ఆలయం లోపలికైతే ఫోన్ అలవ్ లేదు, అయినా ఒకసారి ట్రై చేస్తాను లోపల ఏమైనా అవకాశం ఉంటే లోపల ఉన్న ఆలయం చూడడానికి. ఇంక లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. ఇదే ఫ్రెండ్స్ లోపల ఎదురుగా కనిపిస్తున్నదే మనకి గర్భగుడి. లోపలైతే వీడియో తీయలేదు, బయటకు వచ్చిన తర్వాత తీశాను. ఇక్కడ మనం దర్శించుకొని బయటికి రాగానే ఎదురుగా మనకి స్వామివారు కనిపిస్తారు. నేనైతే మరోసారి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను బయట నుంచి. లోపల స్వామివారి దర్శనం అమోఘం, మాటల్లో చెప్పలేను. చాలా బాగా జరిగింది ఈరోజు దర్శనం. జనం తక్కువ ఉండడం వల్ల కొంచెం సేపు అక్కడే నిలబడి స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ లోపల మనకి గర్భగుడి బయట ఇలా ఉంటుంది. దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేసి మనం బయటకు వచ్చేస్తాము. ఇలా దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు నాకు ఎందుకో లోపలికి మళ్ళీ వెళ్ళాను. ఆ ఎదురుగా కనిపించేదే స్వామివారు, కొంచెం లైట్గా కనిపిస్తున్నారు. ఒకసారి మీ కళ్ళతో కూడా స్వామివారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకొని మనం బయటికి రాగానే ఎడమ వైపు నుంచి కొంచెం లోపలికి వెళ్తే లోపల రాహుకి మనకి పూజ చేస్తూ ఉంటారు. మన 2 కళ్ళు అయితే సరిపోవు, చాలా పెద్ద ఆలయం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం రోజు సాయంత్రం వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుందని లోపలికి వెళ్ళకుండా వచ్చేసాను. మీరైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రాహుకి ఇక్కడ పూజ చేస్తారు. అసలు నాకైతే ఈ ఆలయాన్ని వదిలి బయటికి రావడానికి ఏమాత్రం మనసు ఒప్పుకోలేదు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ఆలయం అసలు ఊహకు కూడా అందదు. చాలా 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 బాగుంది. నాగదోషం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాగదోషం ఉన్నవాళ్ళు ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించుకున్నా సరే ఆ నాగదోషం వెళ్ళిపోద్దంటే ఎంత పవిత్రమైన ఆలయం మీరు ఆలోచించండి. ఫ్రెండ్స్, ఒక సామెత అయితే మర్చిపోయాను. ఈ సామెత సంస్కృతంలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఏమిటంటే వారణాసి కంటే కుంభకోణం చాలా పవిత్రమైనది. ఏదైనా ప్రదేశాల్లో చేసిన పాపం సమీపంలోని పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా కడిగివేయబడుతుంది. కానీ పుణ్యక్షేత్రాలలో ఒకదానిలో చేసిన పాపం వారణాసికి తీర్థయాత్రకు వెళ్ళడం ద్వారా కొట్టుకుపోతుంది. అయితే వారణాసిలోనే పాపం చేస్తే అది కుంభకోణంలోనే కొట్టుకుపోతుంది. అలాగే కుంభకోణంలో ఏ పాపం చేసినా అక్కడే కొట్టుకుపోతుంది. ఈ సామెత అదుర్సు కదా. మన పెద్దలు ఏది చెప్పినా మన మంచికే కదా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.